హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్. ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ అండి. చాలా బాగుంటుంది. ఈ దివాళికి ఇలా చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. పాలు వేడి చేస్తున్నానండి లీటరు. ఇప్పుడు నేను ఆయిల్ లేకుండా వేస్తున్నాను. ఇదే స్పెషల్ అండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తారు, లేకపోతే బటర్‌లో నెయ్యిలో డీప్ ఫ్రై చేస్తారు. నేను ఇలా శాండ్విచ్ మేకర్‌లో మంచిగా కొంచెం లైట్‌గా నెయ్యి అద్దేసి బ్రెడ్‌ని బాగా టోస్ట్ చేసుకుంటున్నాను. అలా చేసుకుంటే ఇంకా మనము మంచిగా హెల్తీగా అంటే కొంచెం డీప్ ఫ్రై లేకుండా చేసుకోవడం అనమాట. మేము ఇలా ట్రై చేసాం, చాలా బాగుంది. నేను లీటర్ పాలు బాగా వేడయ్యాక ఒక కప్పున్నర షుగర్ వేసానండి. షుగర్ వేసి అలాగే ఇలాచి పొడి వేసి ఇంకా షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలపాలి. షుగర్ మిక్స్ అయ్యేలోపు మనం కస్టర్డ్ కలిపేసుకుందాం. ఒక 2.5 స్పూన్లంతా వేస్తున్నాను. నేను ఒక 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దానికి ఒక లీటరు మిల్క్ తీసుకున్నాను. ఒక 2.5 స్పూన్ల కస్టర్డ్ తీసుకున్నాను. ఇలాచి ఒక 4, 5 ఇలాచీలు మంచిగా దంచేసి వేసి బాగా మరిగించుకొని కస్టర్డ్ అలా చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. మంచిగా కస్టర్డ్ బాగా చిక్కగా అయ్యాక, మరీ చిక్కగా అవ్వద్దు, కొంచెం నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉన్నాక తీసేసి మనం కలుపుతూ ఉండాలి. కలిపాక మంచి చల్లగా అయ్యాక అప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని ఇలా వేసుకోవాలి. చూడండి, మంచి ఆయిల్ లేకుండా మీరు చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. ఇక బ్రౌన్ బ్రెడ్తో కూడా వేసుకోవచ్చు. నేను వైట్ బ్రెడ్తో చేశాను. కానీ చూడండి, ఇలా బ్రెడ్లు పెట్టేసి దానిపైనుంచి మళ్ళీ మనం చేసుకున్న కస్టర్డ్ వేసేసుకోవాలి. మళ్ళీ బ్రెడ్లు వేసేసుకోవాలి. కొంచెం డ్రై నట్స్ కూడా నేను బాగా తరిగినవి కస్టర్డ్లో వేసాను. తర్వాత పైన గార్లిషింగ్ కూడా చేస్తాను. పిస్తా, బాదం, కాజు తరుక్కున్నానండి నేను మంచిగా సన్నగా, చాలా సన్నగా. ఇప్పుడు మళ్ళీ బ్రెడ్‌లో అట్లా లేయర్స్‌గా మనం పెట్టేసుకొని మంచిగా చల్లగా అయ్యాకనే వేసుకోవాలి. మంచిగా కస్టర్డ్ కొంచెం చల్లగా అయ్యాక ఇప్పుడు డ్రై నట్స్ మొత్తం వేస్తున్నాను చూడండి పైన. ఇలా వేసేసుకొని మనం మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఒక మంచి డెలిషియస్ స్వీట్ తిన్నట్టు ఉంటుంది. మనము ఇలా తినే కంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ వేసుకొని కూడా తినొచ్చు. ఇంకా డిఫరెంట్‌గా కావాలంటే. చూడండి, చల్లగయ్యాక ఇలా అయింది. మంచిగా చల్లగయ్యాక కొంచెం గట్టి పడుతుంది. చాలా బాగుంటుంది. అసలు ఒక మంచి టేస్ట్ వస్తుందండి. మీరు మంచి ఇంట్లోనే మంచి స్వీట్ చేసుకొని తినొచ్చు. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ ఖర్చులో నేను ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేయకుండా ఇట్లా మంచిగా శాండ్విచ్ మేకర్‌లో చేశాను కదా! ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా ఉండదు. ఎక్కువ తిన్నా కూడా మనకు ఇట్లా స్టమక్ పెయిన్ అలాగే ఏమి ఉండదు. పిల్లలు కూడా మంచిగా పెట్టొచ్చు. చూడండి ఎంత బాగుందో! మా ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నారు. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుందని ఇప్పుడు మళ్ళీ వీడియో చేసి నేను పెడుతున్నాను. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా మంచిగా డీప్ ఫ్రై లేకుండా మంచి రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.